సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు వివాదాలు చాలా కామన్. సినిమా విషయంలో కొన్నిసార్లు క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల దర్శకులకు హీరోలకు మధ్య ఎన్నో తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ అవి టీ కప్పులో తుఫాన్ లాగానే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. మళ్ళీ మరో సినిమా కోసం కలిసే పనిచేస్తారు. ఇలా చాలా మంది హీరోలకు దర్శకులకు జరుగుతూనే ఉంటుంది. అయితే ఎన్టీఆర్ గారు విశ్వనాథ్ గారి మధ్యలో వచ్చిన ఒక అగాధం గురించి చాలా మందికి తెలియదు. వీరిద్దరూ మంచి స్నేహితులు. తొలినాళ్లలో కానీ చిన్న విషయం కారణంగా తగాదా వచ్చి విడిపోయి మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. ఎన్టీఆర్ గారు సాధారణంగా తనకు ఎవరైనా అడ్డు చెబితే లేదా నచ్చని పని చెబితే నచ్చని విషయం మాట్లాడితే వారిని దూరం పెడతారు. అలాంటి ఒక చిన్న కారణమే వీరిద్దరి మధ్య కూడా జరిగి వారికి ఎడబాటు వచ్చింది. వాస్తవానికి విశ్వనాథ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు ఒకే కాలేజీలో గుంటూరులో చదువుకున్నారు. ఎన్టీఆర్ గారు విశ్వనాథ్ గారి కన్నా 1 సంవత్సరం సీనియర్. విశ్వనాథ్ గారు కాలేజీలో ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ గారికి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు వచ్చారు. వీరిద్దరి మధ్య ముందు నుంచి ఉన్న పరిచయంతో సినిమాలు కూడా కలిసి తీశారు. అలా 4 సినిమాలకు కలిసి పనిచేశారు ఎన్టీఆర్ గారు మరియు విశ్వనాథ్ గారు. అయితే ఒకరోజు ఎన్టీఆర్ గారు హీరోగా, విశ్వనాథ్ గారు దర్శకుడిగా పనిచేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుందట. ఎంతో ఎమోషనల్ గా సాగుతున్న ఆ సీన్ లో ఎన్టీఆర్ గారు కళ్ళకు చలవ కళ్ళద్దాలు పెట్టుకుని నటిస్తున్నారట. ఒక ఎమోషనల్ సీన్ లో గ్లాసెస్ పెట్టుకుని నటించడం బాగోదని విశ్వనాథ్ గారు వద్దు అన్నారట. కానీ ఎన్టీఆర్ గారికి అది నచ్చలేదు. నాకు ఇలాగే బాగుంది, నేను ఇలాగే నటిస్తానంటూ చెప్పారట. విశ్వనాథ్ గారికి అలా చెప్పడంతో నచ్చలేదు. ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. ప్రొడ్యూసర్ జోక్యం చేసుకుని విశ్వనాథ్ గారిని ఒప్పించి సీన్ చేయించారట. అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు కళ్ళద్దాలతోనే నటించారట. ఆ తర్వాత మరో సినిమాకి కథా చర్చలు జరిగాయట. కానీ ఆ సినిమాకి దర్శకుడిగా విశ్వనాథ్ గారు వద్దు అని యోగానందతో చేయించారట ఎన్టీఆర్ గారు. అలా వారి మధ్య విభేదాలు వచ్చి దాదాపు 20 ఏళ్లకు పైగా మాట్లాడుకోలేదట.